ఆవు మావేమో చేస్తుంది నన్ను విలువలే అసలే. అవ్వా ఏం చేస్తున్నావే? ఉసిరికాయలు పచ్చడి చేస్తారు అద్ద. ఉసిరికాయ పచ్చడి చేస్తామని నన్ను విలువవా? నవ్వు నేను చూస్తున్నా కదా మంచిగా నేర్చుకున్నాను. ఏమో ఇక నువ్వేం పని ఉన్నావో పని తీరిందో తీరలేదో మరి అత్తదో రాదో చెప్పలేదు. అంతేనా? ఇప్పుడైనా మరి అయిపోయిందా ఏంది? కాలే ఇక చూడు చెప్తాను మంచిగానే చేస్తా చూడు. కొన్ని ఉన్నాయి మరి కొన్ని చేస్తాను ఏందవ్వా? ఇవేంటి బిడ్డ ఏంచినవా? ఏంచినాయి. ఎన్ని కిలోలు ఇవి? కిలో బిడ్డ. కిలోనా? కిలో ఉసిరికాయలు ఇట్లా వేయించుకున్నావా? ఇట్లా వేయించినాయి ఇక పచ్చడా. ఇవన్నీ లేస్తావా ఇక? ఇవన్నీ ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర మెంతి ఆవ పొడి ఇవన్నీ వేసుకోవాలి. సరే అవి ఇప్పుడు చూద్దాం. అవి నేను కూర్చుంటా. అవి కూర్చుంటే చూడు ఇక నేను ఇట్లా వేయాలి బిడ్డ నూనెలా. ఇట్లా ఇట్లా వేసుకొని వీటిని మంచిగా పండ్లు వేయగాలి. పండ్లు వేగినాక మంచిగా తీసి అన్ని వేసి కలపాలి. మంచిగా దూరగా ఎంచుకోవాలి. ఇక దూరగా ఎంచుకున్నా కొంచెం మాడ ఎంచుకోన్నా. ఇక ఇట్లా దూరగా వేయించాలి. ఇట్లా మంచిగా ఉంటది రుచి ఉంటది. ఇట్లా మంచిగా పొద్దుగాల చెప్తే నేను అత్తును మంచిగా తీసుకుందాము. ఇక పొద్దుగాల అంటే నీకు పన్నీరిందో తీరలేదో బాబు బయట పోయొచ్చే చేయవని అన్న వాళ్ళు ఇక జల్లి చేస్తారా పోయాడు పెట్టి. మరి ఉసిరికాయలు కొన్నావా? అదే కచ్చినవా? కొనుక్కొచ్చినా కాదు బిడ్డ. కొనుక్కొచ్చినా చెట్లు లేవు కొనుక్కొచ్చినాయి. చెట్టు ఆడబెట్టినాం గానీ ఇంకా అది ఎప్పుడో కాదు. ఎట్లు ఇచ్చారు కిలకు? కిలకు 100 అన్నది కానీ 80కి రాదవా? 80కి రాదు. అయ్యో పచ్చడి పెట్టుకుంటాం మళ్ళీ మంచిగా ఉంటే అత్తానికి 80 రూపాయలకి ఇచ్చింది బిడ్డ. ఏం మంచిగా కోసుకుంటావే నువ్వైతే? నేనైతే 100 రూపాయలు ఇచ్చి కొనుక్కొస్తాను. ఇన్ని కూడా ఇక 4-5 వేసి ఇన్ని కూడా మంచిదే పాపం. సరే ఇట్లా పొయ్యి విన మంట పెట్టుకుంటే ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటది. పచ్చడి కోసం రుచి ఉంటది. గ్యాస్ విన అలవాటు అయిన గ్యాస్ విన చేస్తారు ఏమో అయినా. పొయ్యి మీద ఎత్తనే మంచిగా టేస్ట్ మంచిగా ఉంటది. గ్యాస్ ఓకే గ్యాస్ మీద పెడితే అవి ఎక్కువనన్నా అవుతాయి మాడిపోతాయి. ఇట్లయితే మంచిగా మనకు కావాల్సినట్టుగా ఎగుతుంది. మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటది కదా. తొందరగా ఖరాబ్ కాదు. మంచిగా ఉంటది. చిన్నప్పుడు మామ ఏం చేసేది మామిడికాయ పచ్చడి పెట్టేది. మామిడికాయ పచ్చడి పెడితే ఏమున్నది నేను పక్కల తీసుకొని తిందు బిడ్డ. మామ అనేది ఏంది పోరి పక్కలే తింటాను తినకనేది. మంచిగా ఉన్నాయి ఏంది అంటే ఇప్పుడు ఉంటాను బిడ్డ గట్ల రుచి పచ్చళ్ళు పెట్టుకుంటే. ఏ పచ్చడి పెట్టినా టేస్ట్ ఉంటలేదు అవ్వ చిన్నప్పటి లెక్క. మేము తిన్న టేస్ట్లు కూడా వస్తలేవు అసలు. మా ఇంటి వాళ్ళ ఇంటికాడ పెడితే పచ్చడి ఇక్కడికి వాసన వచ్చేది. ఇప్పుడు వస్తుంది అట్లా వస్తలేదు. ఎన్ని వేసినా మందుల తిండి ఇప్పుడు రుచి ఉంటున్నాయి. ఇట్లా చేసుకుంటే షుగరు బీపీ ఉన్నోళ్ళకు మంచిగా పని చేస్తుంది పచ్చడి తినాలి. ఆకలి ఎక్కువ ఆనోళ్ళు అయితే తింటే మంచిగా తొందర ఆకలి అవుతుంది. మంచిగా డైజెషన్ అవుతుంది. తింటూ నువ్వు తిన్నాక ఇంకా కిలోని తెచ్చి పెట్టే అవ్వంటావు. మళ్ళా ఇది మంచిగా కుదిరింది అనుకో అవ్వ మంచిగా ఒక 5-6 కిలోలు తెచ్చి మంచిగా పెట్టి ఉంచుతాం మన వాళ్ళకి అందరికి. మరి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటది అవ్వ? తొందర ఖరాబ్ అవుతుందా మంచిగా ఉంటుందా? ఖరాబ్ కాదు మంచిగా ఉంటది. ఖరాబ్ అవుతుంది. మనం అన్ని వేసే తిరిగి వేయాలి మంచిగా చేయాలి. చేయి పెట్టద్దు. నీళ్ళు అంటితే బూజు వస్తుంది పచ్చడి ఖరాబ్ అవుతుంది. బూజు అంటకుండా మంచిగా ఉంటే 2 నిమ్మకాయలు పిండుకున్నా గానీ మంచిగా రుచి ఉంటది. ఇష్టం బిడ్డ తమ్ముడు పచ్చడి అంటే ఇష్టం. మంచిగా తింటాడు పచ్చడితోటి. ఏం కూర లేకున్నా తింటాడు. ఏ ఉసిరికాయ పచ్చడైనా ఏ పచ్చడైనా మస్తు ఉంటది అవ్వ. వేడి వేడి అన్నంలా వేసుకొని తింటే కమ్మ ఉంటది. ఇప్పుడు తింటాను అట్లా పచ్చళ్ళు మీరు పెట్టుకునే సాధన అయితే లేదు మాకు. పచ్చళ్ళు తింటాలా ఎందుకు పచ్చడి ఎందుకు అనుడు. బీరకాయలో వంకాయలో కాకరకాయలో తెచ్చుకోను వండుకోను. గ్యాస్ కాడ మసి అంటకుంటా బోర్లకు చేతులకు మసి అంటకుంటా చేసుకుంటాను తింటాను. చిన్నగా వచ్చినవారా? గిన్నెలు ఎందుకు వచ్చినవరా? ఇంట్లో మంచిగా పడుకోక. మేము ఉసిరికాయ పచ్చడి చేస్తాను రా నానమ్మ.
ఫ్రెండ్స్ మా నాన్నమ్మ మా అత్తయ్య ఉసిరికాయ పచ్చడి చేస్తాళ్ళు. మనము ఎట్లా చేస్తాలో చూసి మొత్తం అయినాక తిని టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అరే నూనె మీద పడతాయి కదా, దూరం ఉండవు. అద్దు దూరం ఉండు. ఇట్లా మంచిగా అయినాయి. మరీ దూర కాదు, మరీ మానమడ కాదు, మంచిగా వేసిన. ఇట్లా వేసుకొని ఇట్లా తీసి ఇంట్లో ఎల్లిపాయలు, ఆవ పొడి, జీలకర్ర మొంట్ల పొడి, ఆవాలు పోసుకేయాలి. పచ్చి ఎల్లిపాయలు దంచుకొని ఇలా కలుపుకోవాలి. మంట తీస్తావా ఇక ఇప్పుడు? మంట తీసి అవి అవి మాడిపోవా. ఇటు దూరం. ఈ వేడి వేడి నూనెల్లో వేసుకున్నావా? ఇగో జీలకర్ర వేస్తాను. జీలకర్ర, ఇగో ఆవాలు వేసి అవి మాడినాక ఇక మెంతి పొడి వేయాలి. ఇక మెంతి పొడి, ఇది మెంతి పొడి. ఇక అది మసిలినాక ఇక ఆవాల పొడి. ఇక అయినాక ఇక ఎల్లిపాయలు వేసి మాడినాక దించాలి. అవ్వ మరి అన్ని ఉడుకు ఉడుకు నూనెలో వేస్తాను, మరి చేదు రాదా? చేదు రాదు. ఈ నూనె చల్లారినాక అవి వేసి కారం పొడి పోసి కలుపుకొని ఎత్తుకోవాలి డబ్బల. ఇక ఎల్లిపాయలు వేస్తాను. అవి ఒక ఎల్లిపాయలే, పచ్చి ఎల్లిపాయలు. అవి ఎల్లిపాయలు దంచేసిన ఈ ఎల్లిపాయలు, ఈ పచ్చి ఎల్లిపాయ కాయలను కారం పొడి కలుపుకుంటే మంచిగా రుచి ఉంటుంది. సరే సరే అవ్వ. పోపు వాసన అయితే మంచిగా వస్తుంది. అన్ని వేసినాక మంచిగా రాదా అర్జున్గా? కారం పొడి ఇది ఈ పచ్చడ నానమ్మకు నీకు కాదు, నాకే డబ్బలు మొత్తం తీసుకొని పోతా. నాకు నీకు లేదు. ఇట్లా దించుకోవాలి కొంచెం. ఎందుకంటే కాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి కారం పొడి మంచిగా పట్టది. ఇట్లా చించి కారం పొడి పోస్తే మంచిగా పట్టుకుంటది. జీలకర్ర, మెంతి పొడి, ఆవ పొడి, ఎల్లిపాయలు మంచిగా పట్టుకుంటాయి. ఇట్లా దించుకోవాలి, కొంచెం మంచిగా ఉంటది అన్నట్టు. ఎందుకంటే కాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పట్టాయి మసాలాలు. మంచిగా ఉంటది, రుచి ఉంటది. ఒక్క వక్క వేసుకొని అయినా సరిపోయేంత అన్నం తినవచ్చు మనం. మంచిగా ఉంటది. మసాలాలన్నీ మంచిగా పడతాయి అట్లా దించుతాయి. ఇట్లా దించుతాయి. ఇక ఎల్లిపాయ ముద్ద వేస్తానా, ఇక ఎల్లిపాయలు కలిపి పచ్చి ఎల్లిపాయ కలుపుకుంటా కారం పొడి వేస్తే కారం పొడి వేసి కలుపుతా. నూనె దించి పచ్చి ఎల్లిపాయ ముద్దలు వేసినాం. నూనె చల్లారాలి. నూనె చల్లారపోతే మంచిగా ఉండదు, నల్లగా అవుతుంది బాగా. ఇట్లా అయితే మంచిగా ఉంటది. ఎందుకంటే చిన్న కాయలు అయితే ఇట్లా వక్కలు చేయకుండా ఏం కాదు. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి కారం ఇవి పట్టాయి. కొందరు సిటీలలో ఎట్లా చేస్తారంటే వీటికే కాట్లు పెట్టి వేయించుతారు. ఇక నువ్వు వేయించినాక చించుతున్నావు. కాట్లు పెట్టి వేస్తే ఎట్లుంటది తల్లి? ఇది మంచిగా కాయలే ఈ సిటపొట్టు అంటే అన్నట్టు నూనెలా అన్నప్పుడు ఇక నూనె తీస్తానా. ఈ నూనె చల్లారినాక ఇలా పోయాలి. చల్లారాలి, ఇట్లా మసలాలి. ఎల్లిపాయలు అట్లా మాడి మంచిగా ఉంటే మంచిగా ఉంటది. కారం పొడి మనం తినే తీరుగా వేసుకోవాలి. బాగా కొందరు కారం తింటారు, కొందరు తక్కువ తింటారు. ఇక మేమైతే మంచిగా మామూలుగానే తింటాం. మరి ఇది ఉప్పు కలిపిందా, ఉప్పు కలపందా? ఇది ఉప్పు కలపండి బిడ్డ, ఆకుపొడి అంటారు అదే కదా. ఇక ఉప్పు వేస్తాను. ఉప్పు కూడా మంచిగా కలిసేటట్టు వేసుకోవాలి. కొందరు బీపీ షుగర్ ఉన్నదని ఉప్పు తక్కువ తింటారు కానీ పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఏం చేసుకోవాలి? నువ్వు ఇప్పుడు ఇది కిలోనే కాబట్టి నీ చేతితో అందరితోనే కొద్ది ఎత్తాను. ఇక సానా అయితేనేమో ఇట్లా పావు కిలో, అర కిలో చెటాకు పోసుకుంటారు. కిలో కాబట్టి నేను అందరితో చేస్తాను. ఇట్లా చేసుకొని
ఇట్లా కలిపి ఆ నూనె చల్లారినాక ఇలా పోసి కలిపి డబ్బలు ఎత్తుకుంటే మంచిగా ఉంటది. ఇక పదం చేయి ఇట్లా పెట్టద్దు, మంచిగా ఉంటది. ఇట్లా ఇప్పుడు కాయలు ఏర్పడతానే ఏర్పడతలేవు, వాటిని చూస్తేనే ఇట్లా తినాలనిపిస్తాను. ఇక చెంచడు వేసుకుంటే మంచిగా సరిపోయేంత అన్నం తినవచ్చు. ఆ కాయలు అట్లనే పెద్దగా ఉంటే ఒక్క కాయ ఉంటే దీనికి కారం పట్టది, ఉప్పు పట్టది, నూనె పట్టది, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి ఈ వక్కలకు పట్టది. ఇట్లా ఇట్లా చేసి మసాలాని మంచిగా కలిసినట్టుగా కలుపుకోవాలి. నూనె ఇవి అన్ని ఇక నూనె ఇక చల్లారింది. ఇక నూనె ఇట్లా పోసుకోవాలి. ఈ కిలో కాయల కానీ అరకిలో నూనె వచ్చింది. కాయలు కిలో అంటారు. ఈయన ఎంచడానికాయ మళ్ళీ ఇలా పోసుకాయ అరకిలో పడుతుంది. కిలోకు ఇక అరకిలో నూనె వచ్చింది. ఇంకా ఇట్లా కలపాలి. ఇట్లా కలిపితే కారం ఇట్లా సైజు చూసి మరి ఉప్పు ఇట్లా తక్కువ ఉంటే మళ్ళీ ఇంత కలుపుకోవాలి. వేసుకొని ఇప్పుడే కలిపితేనే మంచిగా ఉంటది. పక్కకి నూనె ఇట్లా కలపాలి. మంచిగా ఉండేటట్టు కలిపి డబ్బాలు ఎత్తుకుంటే ఎంత ముద్దు ఉంటది. ఇక పాప అయితే మంచిగా తింటాడబ్బా. ఉడుకుడు కన్న వేయమంటాడు, పచ్చడి వేయమంటాడు. ఉడుకుడు కన్న వేసి ఇంత పచ్చడి రాదు, మొన్నటి పచ్చడి ఏమైంది పొడిచింది అంటాడు. ఏమున్నదయ్యా చెప్తాను నాకు. ఏమి పని చేసేటోళ్ళు కాబట్టి ఇంత సద్దులు పెట్టుకొని పోతే సద్దులో పెట్టుకోకపోతే ఎంత ముద్దుగా ఉంటది. సగతి నాకే రాదవా, నాకే రాదవా, ఇంత ఎన్నడు పెట్టావా పచ్చడి అని అడుగుతారు. నువ్వు అసలే పచ్చళ్ళ ఫేవరెట్ కదా. నువ్వు జల్లి చేస్తావు పచ్చడి, గింత పెట్టి రాదవా, ఎట్లున్నది మంచిగా చేస్తావు, ఇన్ని చేస్తావు మంచిగానే ఉండదు. నువ్వు చేసేనట్టు చేస్తావు మంచిగా ఉంటుంది అంటావు. పచ్చడి ఫేవరెట్ అన్నట్టు నీ పచ్చళ్ళ వల్ల. ఇక 2 నిమ్మకాయలు కడిగి వేసుకొని ఇలా వండుకుంటే మంచిగా రుచి ఉంటుంది. పచ్చడి కూడా ఖరాబు కాదు, మంచిగా ఉంటుంది. ఇట్లా వండుకోవాలి. ఇక విండపోతే ఊకో పిండు ఇట్లా మంచిగా ఉంటుంది. చేయబడిందంటే సూపర్ ఉంటుంది అన్నట్టు. సూపర్ ఉంటుంది. అంతేనా జున్ను? తిన్నాక చెప్పుండి పచ్చడి ఎట్లా ఉంటుంది అని. మీరు కూడా ఇట్లా చేసుకోర్రి, మంచిగా ఉంటుంది. ఇట్లా ఎత్తుకొని పెట్టుకోవాలి డబ్బాలో. ఇట్లా పెట్టుకొని మళ్ళీ రేపోనాడు మనం తీసుకునేటప్పుడు 2 రోజుల దాకా అప్పుడోసారి ఇప్పుడోసారి కలిపితే మంచిగా పచ్చడి వక్కలకు ఈ నూనె కారం అన్నీ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా ఎత్తుకోవాలి. కలిపి పెడతాగుండి నేను తిందురు. అబ్బా నువ్వు చెప్తానే నోట్లో వాటర్ వస్తాను. ఎంత ముద్దుగా ఉంటుంది. కలిపి మనిషి ఒక్క బుక్క పెడతా తినసుడు ఎట్లా ఉంటుందో. జున్ను అమ్మని తిన్నామారా తినుడు ఇక మంచిగా ముద్దుగా ఉంటుంది. మనిషి ఒక్క బుక్క పెడతా తినండి. మా అవ్వ పెట్టిన పచ్చడి ఎంత ముద్దుగా ఉన్నది అని ఎప్పటికీ అది చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా నాన్న మొన్న మా అత్తయ్య చేసిన పచ్చడి అయితే ఇప్పుడు తిని టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మందన్న ఆమెకి అయితే ఫోన్ చేసినావు కదా అన్న. ఎందుకు రజున్నగా అమ్మ కలిసినట్లెట్లక్క ఏం బయలు ఎత్తిండ్రా నువ్వు తిను. చెప్పు ఎట్లున్నారా? చెప్పు. మంచిగా ఉందక్క. నిజం నిజం. అంబులెన్స్ క్యాన్సిల్ చేయమన్నా మరి చేయమని. మా ఉసిరికాయ పచ్చడిని అయితే చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.